హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆధార్ సెంటర్ అంటే ఆధార్ కేంద్రం వాళ్ళు సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు పీవీసీ ఆధార్ కార్డుని ఎంటర్ అయితే చేయడం జరిగింది. సో ఈ పీవీసీ ఆధార్ కార్డు మన ఏటీఎం కార్డు లాగా ఉంటుంది. సో దీన్ని ఎలా ఆర్డర్ చేయాలి, ఎలా పోస్ట్లో తెప్పించుకోవాలి, అది కూడా 50 రూపాయల్లోనే అనే ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో పైన ఉన్నది ఆల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు ఫ్రీగా నోటిఫికేషన్ అయితే అందుతుంది. ఓకే, ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళండి. మీరు గూగుల్లో ఇక్కడ uidai.go.in అని టైప్ చేయండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు టైప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది దీంట్లో మీకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆధార్ పీవీసీ కార్డు అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే విర్చువల్ ఐడి చేసుకోవచ్చు, లేకపోతే ఈఐడి కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేనైతే నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని దీంట్లో ఫిలప్ అయితే చేయాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ అయితే చేయండి. ఓకే, అంటే చిన్న అక్షరాలు ఉంటే చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు ఉంటే పెద్ద అక్షరాలుగా చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మై మొబైల్ నంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఉంది కదా, ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేకపోతే దాని మీద టిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ దానిపైన టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అది పేమెంట్ యొక్క పేజ్. సో మీ యొక్క డీటెయిల్స్ని కూడా వెరిఫై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకే, మీ డీటెయిల్స్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కింద మేక్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ పేమెంట్ని ఏ విధంగా అంటే మీరు డెబిట్ కార్డు కానీ, ఏటీఎం కార్డు కానీ, లేకపోతే క్రెడిట్ కార్డు కానీ, ఒకవేళ రెండు అవైలబుల్గా లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోటి కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఎన్ నంబరు అండ్ రిసిప్ట్ నెంబర్ అయితే జనరేట్ అయితే అవుతుంది. మీకు ఇలా వస్తుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ నంబర్ చూపిస్తుంది కదా, 28 నంబర్ల ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదా రాసి అయితే పెట్టుకోండి. ఓకే, రాసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ సైట్లోకి వచ్చేసి ఇక్కడ చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ 28 అంకెల నంబర్ని అయితే దీంట్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, 29 నంబర్ల ఆ నంబర్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు చేసినట్లుగానే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే క్యాప్చా వెరిఫికేషన్ చేసి ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు పోస్ట్లో వేశారా లేదా, ఎక్కడి వరకు వచ్చింది అనే డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్ అంతా మీకు ఓన్లీ ఆన్లైన్లో కాబట్టి 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ అయితే అవుతుంది. ఏటీఎం కార్డ్ లాగా మీకు
మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది వస్తుంది. ఇది వానకి కానీ నీళ్ళల్లో పడినా కానీ ఏమైతే కాదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. జై హింద్, జై భారత్.